హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ప్రిజం లైవ్ ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు. నేను చాలామందిని అడిగాను. ఎవరి నమ్మకం వాళ్ళదండి. మీకు ఒకటి చెప్తున్నాను, చాలామంది ఇమేజ్ లైవ్ చేసి కూడా మోనిటైజేషన్ అయితే అయ్యిందండి. నేనైతే ఆ నమ్మకంతోనే పెడుతున్నాను. అండ్ ఎవరి నమ్మకం వాళ్ళది. అండ్ సారీ, ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నందుకు. ఎవరైనా కష్టపడి ఏదైనా లైవ్ చేస్తున్నారంటే వాళ్ళ ఛానల్ కోసమే కదా, ఏదైనా దానికోసమే చేస్తారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇక్కడ ప్రిజం లైవ్ అయితే ఎలా చేస్తారనేది నేను చెప్తున్నాను. చూడండి, క్లియర్గా, చాలా క్లియర్గా, డీటెయిల్గా చెప్తాను మీకు. చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ ప్రిజం యాప్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. దాన్ని రాంగ్ అని నొక్కేసేయండి. రాంగ్ నొక్కేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది, ఇక్కడైతే కెమెరా ఉంటుంది. కెమెరా తర్వాత ఆఫ్ చేసుకోండి, చూపిస్తాను మీకు. ఇలా బ్యాక్ వెళ్ళిపోయండి. తర్వాత ఇలా సైడ్కి ఇలా అనండి, సైడ్కి వైప్ చేయండి. చేసిన తర్వాత మీడియా ఉంది కదా, మీడియా క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఫోటో అండ్ వీడియోస్ ఉంది కదా, దీనికి వెళ్ళండి. ఫొటోస్ అండ్ వీడియోస్లో ఇవి చూసారా, నావి ఫొటోస్ అండ్ వీడియోస్ వచ్చాయి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ఇమేజ్ అయితే నేనైతే తీసుకున్నాను. ఇదిగోండి, ఇమేజ్ అయితే తీసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ ఇచ్చేసాం కదా. ఇవన్నీ ఓల్డ్ ఇమేజెస్ యాడ్ ఇచ్చాం కదా. ఇది తీసుకోండి, ఏదైతే ఇచ్చామో దాన్ని కెమెరాకి ఇచ్చేసేయాలన్నమాట. ఇలాగా ఫుల్ వ్యూ వచ్చేసేలాగా పెట్టేసుకోవాలి. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి, మధ్యలోకి ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇదైతే చాలా బెటర్ అండి. నాకైతే ఫుల్ వ్యూ వస్తుంది. అదే గ్రీన్ స్క్రీన్ కానీ స్క్రీన్ కాస్ట్లో కానీ కొంచెం ప్రాబ్లం అయ్యేది. ఇదైతే నాకు బెటర్గా ఉంది. ఇమేజ్ అనేది బాగా కనిపించడానికి, వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. సో అందుకే ఇదైతే నేను ఈ యాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ట్రై చేయండి, కన్ఫామ్గా మీ అందరికీ వర్క్ అవుతుంది అనుకున్న తర్వాత రెడీ ఇచ్చేసేయండి. ఇక్కడ కెమెరాకి ఇచ్చిన తర్వాత రెడీ చెప్పేసేయండి. ఇక గోటు ఆ తర్వాత ఇక్కడ ఉంటుంది కదా కెమెరా, మైక్, ఫ్లాష్ అవన్నీ ఉంటాయి. నాకు మైక్ అవసరం, కెమెరా అవసరం లేదు. కెమెరా ఆఫ్ చేసేసుకున్నాను. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయి గో టు లైవ్ పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ అంటే ఇది స్ట్రైట్గా పెట్టమంటుంది ఫోను. సో ఇప్పుడైతే చూడండి, కెనాట్ బి రొటేట్ అని చెప్తుంది. స్క్రీన్ రొటేట్ చేయదంటుంది. నేనైతే స్ట్రైట్గా పెట్టేసి ఫోను అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడైతే లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఫోన్ అయితే స్ట్రైట్గా పెడితేనే లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంతేనండి లైవ్. మీకు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్ చాట్ అని ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ వచ్చాయనుకోండి, మీకు అవి కూడా చూపిస్తాను. ఆ కామెంట్స్ కూడా మనకి హైడ్ చేయడానికి కూడా ఉంటుందండి దీంట్లో. అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తే దాన్ని హైడ్ చేయడానికి. అండ్ ఇంకా చెప్తాను ఆగండి మీకు. ఇంకా ఎవరిదైనా పిన్ చేయమంటే పిన్ చేయడానికి ఉండదు, కానీ ఆ మెసేజ్ మాత్రం పిక్ చేసుకోవడానికి ఉంటుందండి. కామెంట్స్ ఇంకా రాలేదుగా, ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. అది కూడా చూపిస్తాను చూడండి. లైక్ వచ్చింది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ దేవి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇలా కామెంట్స్ వస్తున్నాయి కదా మనకి. ఇలా కామెంట్స్ వచ్చినవి మనం దానికి బ్యాడ్ కామెంట్స్ వస్తే డిలీట్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కామెంట్ ఉంది కదా, ఈ కామెంట్ మీద ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే టైమ్ అవుట్ చేయొచ్చు, డిలీట్ కామెంట్ చేయొచ్చు, పిక్ రిమూవ్ హ్యాజ్ ఏ బ్లూ ఉంది కదా అక్కడ, ఆ బ్లూ తీసేయడానికి కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. లేదంటే ఇదిగోండి, యాడ్ చేసుకుంటే బ్లూ యాడ్ అయిపోయింది. ఇలా చేయొచ్చండి. ఈ కామెంట్స్ కూడా, ఒక కామెంట్ అయితే నేను డిలీట్ చేపిస్తాను చూడండి. డిలీట్ కామెంట్ అంటే కామెంట్ అన్నీ డిలీట్ అవుతుంది. అలా అన్నీ ఉంటాయండి దీంట్లో కూడా. ఇది బెటర్ అని చెప్తున్నాను. నాకైతే ఇది యూజ్ అయింది, వర్క్ అయింది. సో మీ ఎవరికైనా కావాలంటే చెప్పండి, లాంగ్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. థ్యాంక్ యూ.